అది ఎవరి దగ్గర లేనిది ఒకటే ఒకటి, ఆ పరిశుద్ధుని యొక్క పరిశుద్ధత. అది కేవలం ఉచితం. అది ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పనిలే, ఎటువంటి నువ్వు హోమయాగములు చేయాల్సిన పనిలే, ఏమిలే. నువ్వు ఉన్న పలంగానే, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడనే యేసు ప్రభువా నువ్వు దేవుడు అంటవిగే, నువ్వు అద్భుత కార్యములు చేస్తావంట, నువ్వు మహాత్మ్యం కలిగిన వాడు అంట, ఒక్కసారి నా వైపు చూడవని. నువ్వు ఉన్న చోటనే మోకరించు, నీ పాపములు క్షమించబడతాయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎంతగా అంటే ఈ లోక ఐశ్వర్యముల కన్నా, ఈ లోక ఘనతల కన్నా ఆ నిత్యరాజ్యంలో నువ్వు ఉండే అంతగా నిన్ను దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడున్నాను, ఏ ప్రాంతంలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను, ఎట్లా ఉన్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచు. ఈయన తప్ప నమ్మదగిన వాడు ఒక్కడు లేడు. ఎవరైనా నువ్వు నీ ఇంట్లో నిన్ను ప్రేమించాలంటే నీ యొక్క స్థితిగతులు, నీ యొక్క వ్యక్తిగతము, నీ యొక్క పరిస్థితులు సమస్తమును చూసి ప్రేమిస్తారు.